నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. తరతరాల నుండి మన పూర్వీకుల నుండి ఎన్నో రకాలుగా మన మూలికలు సేకరించుకొని అన్ని రకాల మూలికలతోటి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు ఆదివాసులు. అందరూ ఆదివాసులే బతకకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు కూడా ఉపయోగపడాలని నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రోగ్రాం చేసి మీకు అందరికి ఉపయోగపడాలా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి చెప్పడం చిట్కా ఏంటంటే, ఇప్పుడు చలికాలం మొదలైంది. చిన్నపిల్లల నుండి ముసలిళ్ళ వరకు పెద్దల వరకు చాలా మందికి ఆయాసము, బుస్స, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధి. ట్యాబ్లెట్ మింగితే బాగుంటుంది, కొట్టం పెడితే బాగుంటుంది, అన్నం తిన్నా నూనెలు తిన్నా ఇబ్బాసపడి ఆయాసపడి నడచలేక తిరగలేక కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ ఊపిరితిత్తుల వ్యాధికి జస్ట్ అలర్జీ అంటారు, ఊపిరితిత్తుల వ్యాధి అంటారు, కఫ వ్యాధి అంటారు. 3 రకాలు ఎందుకు వస్తాయంటే, ఊస్తూ ఉంటే వస్తుంది, కఫం ఉంటే వస్తుంది, వాతం ఉంటే వస్తుంది. ఈ చలికాలం నాడు ఈ 3 రకాలను ఎవరిని వదిలిపెట్టదు. చిన్నపిల్లల కాటి పెద్దల కాటికి ముక్కులు, చిన్నపిల్లలకైతే ముక్కులు ముచ్చుకుపోయి ఉంటాయి, పెద్దలకైతే ఇబ్బంది అవుతుంది, గల్లలు వస్తుంటుంది. తినే నీళ్లు మొత్తము బాడీ కొట్టకుండా ఊపిరితిత్తులు నిలబడి కడుపు నుండి గల్లలు తయారై ముందు వస్తుంటుంది. అందుకోసం మన ఆదివాసి గిరిజనులు ఈ చలికాలం నాడు కొండలు ఎక్కువ మంటలు వేసుకుంటారు, మంటలు ఎక్కువ కాపుతారు. ఆ తర్వాత మందు కూడా ఒక మందు ఉంది, చెప్తాను వినండి. ఊపిరితిత్తుల వ్యాధికి, డస్ట్ అలర్జీ, కఫానికి, వాతానికి. ఇది మొగబీర చెట్టు, ఇది రాగి చెట్టు. ఈ 2 చెట్లు ఏర్లు తీసుకోవాలి. ఏర్లు, ఆకులు కాదు, కాయలు కాదు, పండ్లు కాదు, ఏర్లు తీసుకొని దీంట్లో ఒక జిల్లడి చెట్టు, తెల్ల జిల్లడి చెట్టు అందరికీ తెలుసు. తెల్ల జిల్లడి చెట్టు ఏరు కూడా తీసుకోవాలి. ఈ 3 ఏర్లు మెత్తగా పచ్చివే కావాలి. పచ్చివి తెచ్చుకొని మెత్తగా నరికి శుభ్రంగా కడిగి ఒక రోట్లో వేసి రుబ్బి 1 కేజీ పేస్ట్ తయారు చేసుకొని, ఈ కేజీ పేస్ట్కి మామూలుగా పాత రసం, పలకరసం ఉంటుంది, పలకరసము. ఈ 3 ఏర్ల రసానికి పలకరసం ఉంటుంది. పలకరసం అంటే పాత రసం అంటారు. ఆ పలకరసం తీసుకొని, ఇది 1 కేజీ పేస్ట్ అయితే 10 తులాల పలకరసం వేయాలి. 10 తులాల పలకరసం వేసి, ఆ పలకరసం వేసి మెత్తగా నూరి శుభ్రంగా ఆరిపెట్టి గోళీలు కట్టుకోవాలి. గోళీలు ఎంత, కనీసం అంటే 1 బఠాన్ గింజంత గోళీలు కట్టుకోవాలి. అది పెద్దోళ్ళకి బఠాన్ గింజంత, మధ్యవర్తులకు కంది గింజంత, చిన్న పిల్లలకు జొన్న గింజంత గోళీలు కట్టుకొని, గోళీలు మన కాడ ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఒక 3 నెలలు కంటిన్యూగా చేస్తే బతికిన నాలుగు వ్యాధి రాదు, ఊపిరితిత్తుల వ్యాధి రాదు. తల్లి కడుపు నుండి వచ్చినప్పుడైనా కానీ ఉమ్మినీరు తాగితే ఊపిరితిత్తుల వ్యాధి ఉంటుంది. మధ్యాహ్నం మనకు వాతం వచ్చి ఊపిరితిత్తుల వ్యాధి ఉంటుంది. మధ్యాహ్నం మనకు రక్తం తక్కువైతే కూడా ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది, ఆయాసం వస్తుంది. ఒక రక్తం తక్కువ ఉన్నా, ఒక వాతం ఉన్నా, ఒక పిత్తం ఉన్నా, ఒక ఊష్టం ఉన్నా, ఎక్కువ బీడీలు తాగుతున్నా, ఎక్కువ సిగరెట్ తాగినా, ఎక్కువ మందు తాగినా, శ్వాస ఆడకుండా రాత్రిపూట చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పగులు సూర్యకిరణాలు బాగుంటారు, రాత్రి ఇబ్బంది పడుతారు. కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం కారణం ఎందుకంటే, ఈ 3 రకాల చెట్లతోటి మన కాడ ట్యాబ్లెట్ దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుంది, లిక్విడ్ అనేది ఉంది. కాబట్టి ఈ ఊపిరితిత్తుల వ్యాధి చక్కని వైద్యం. నేను చెప్పేది కాదు, మీరు 10 రోజులు తీసుకొని చూడండి. 10 రోజుల మంది పంపిస్తాను. మీకు ఏమైనా రిలీఫ్ ఉంటే కంటిన్యూగా 3 నెలలు చేసుకుంటే బతికిన రాదని ఛాలెంజ్ చేసి అందరికి నమస్కారం చేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీరు డాక్టర్ల కొరకు పోతారు, గుళికలు మింగుతారు, టానిక్లు తాగుతారు, సూదులు వేయించుకుంటారు, రకరకాల గొట్టాలు బిడుతారు. బిడ్చడం బాగుంటుంది కాదు. శాశ్వతంగా ఈ 3 రకాల చెట్లతోటి ఊపిరితిత్తుల వ్యాధికి, ఆయాసం, కఫము, ఆయాసం కంప్లీట్ తగ్గిపోతుంది. 100 శాతంగా, 1000 శాతంగా, 1,00,00,000 శాతంగా 10 రోజులే తీసుకో. 10 రోజుల మందు వాడు, నీకు బాగుంటే 3 నెలలు వాడుకొని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. అయ్యా అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.